సిల్క్ దారాలు లేకుండా మామూలు దారాలతో మిర్రర్ వర్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవైతే మిర్రర్స్, రౌండ్ మిర్రర్స్ తీసుకున్నాను. ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. నేనైతే ఈ సైజ్ తీసుకున్నాను. ఇదిగోండి కాటన్ దారం. ఇది స్పాట్ దారం తీసుకోవాలండి. 4 వరుసలు నీడిలోకి ఎక్కించుకోండి. అంటే 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా, చివరి నుంచి 3 వేసుకోండి. మనం డిజైన్ ఎక్కడైతే అనుకున్నామో అక్కడ మిర్రర్ మీద నుంచి గమ్ అప్లై చేసుకుని ఈ విధంగా స్టిక్ చేసేసేయండి. ఇది కొంచెం ఆరిన తర్వాత కట్లు వేసుకోవాలి. ఫస్ట్గా మిర్రర్కి ఒక సైడ్ నుంచి నీడిల్ పైకి తీసుకోండి. ఈ విధంగా పైనుంచి మిర్రర్ మీద నుంచి ఒక లైన్ వచ్చే విధంగా ఒక సైడ్కి వేసుకోండి. ఇలా 2 లైన్స్ వేసుకోవాలి. ఈ మిర్రర్ వర్క్ని చాలా డిఫరెంట్గా చూపిస్తానండి. అంటే ఈజీగా కుట్టడం రాని వాళ్ళు కూడా వేసుకునే విధంగా చూపిస్తాను. ఎప్పుడులా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా వేసేయగలుగుతారండి. అడ్డంగా 2 లైన్లు, నిలువుగా 2 లైన్లు వేసేసిన తర్వాత ఇప్పుడు క్రాస్గా కూడా వేసుకోవాలి. ఈ కట్లు వేసుకున్న తర్వాత ఇది ముగ్గు షేప్లో కనిపిస్తుంది. ఈ విధంగా వేసుకోవాలి కట్లు. కట్లు వేయడం అయితే అయిపోయింది. వెనక్కి తిప్పేసుకుని 3 వేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న దారాన్ని ఏమి కట్ చేయని అవసరం లేదు. మళ్ళీ నీడిల్ని పైకి తీసేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు కట్లలోంచి తీసుకోండి. తర్వాత కొంచెం దూరంలో నీడిల్ కిందకి దింపుకొని, అంటే మధ్యలో నుంచి తీసుకోవాలి నీడిల్. మళ్ళీ కట్లలో నుంచి చాలా ఈజీగా వేసేయచ్చండి. ఈ వర్క్ దూరంగా వేసుకున్నా పర్వాలేదు. మిర్రర్ వర్క్ అంటే చుట్టూ వేసుకునేటప్పుడు మాత్రం ఒకటే లెంగ్త్ వేసుకోండి. గట్టిగా లాగేసినట్టు ఉండకూడదు. ఒకవైపు ఎక్కువ తక్కువ వచ్చేస్తుందండి. ఒక చోట ఎక్కువగా లాగేసి ఒక చోట లూజ్గా వదిలేస్తే. కాబట్టి ఒకటే లెంగ్త్ వచ్చే విధంగా వేసుకున్నట్లయితే చక్కగా రౌండ్గా వస్తుంది ఫ్రేము. ఈ మిర్రర్ వర్క్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఎందుకంటే మామూలు దారాలతో వేస్తున్నాం కదా, ఇవి కోసుకోవడం అటువంటిది ఏమీ జరగదు. ఇలా చుట్టూ వేసేసుకున్న తర్వాత నీడిల్ కింద దింపేసుకోండి. చుట్టూ ఫ్రేమ్ ఎంత నీట్గా వచ్చిందో చూసారా. దీనికి ఆనుకుని ఇప్పుడు డిజైన్ డ్రా చేసుకోవాలి. ఏమీ లేదండి, ఒక చిన్న బాక్స్లో వేసుకుని ఇక్కడ డాట్స్ కింద పెట్టాను అంతే, వైట్ పెన్సిల్ యూస్ చేసి. సేమ్ అదే దారంతో కాశ్మీరీ స్టిచ్ వేస్తున్నానండి. ఏమి లేదండి, ఒక లైన్లా వేసుకుని మధ్యలో ఒక లూప్ లాగా కిందకి దింపేసేయాలి అంతే. ఈ నిలువు లైన్లో నుంచి అడ్డం లైన్లు 2 పడతాయి అనమాట. మధ్యలో నుంచి ఒకటి వేసేసేయండి లైను. అంతేనండి, సింపుల్ థ్రెడ్ వర్క్. ఇందులో నుంచి గమ్ అప్లై చేసుకోండి. డాట్స్ కింద పెట్టేసేయండి. చిన్న 0 సైజ్ కుందన్స్ తీసుకోవాలి. ఇవి ఎల్లో కలరే తీసుకున్నాను. వీటిని గమ్ మీద నుంచి స్టిక్ చేసేసేయండి. ఇటువంటి చిన్ని బూటీ డిజైన్స్తోనే చాలా డిజైన్స్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోస్ కూడా చూడండి. ఇలా కంటిన్యూగా డిజైన్ వేసుకుంటూ నెక్ కంప్లీట్ చేసేయాలి. నెక్ డిజైన్ ఎలా ఉందో చూడండి, ఎంత బాగుందో చూసారా. తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇటువంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.